ప్రతి విశ్వాసి గురి వద్దకు పరిగెత్తే వ్యక్తితో పోల్చబడుతూ ఉన్నాడు. ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుడేర్పరిచిన నియమాలకు కట్టుబడి పరిగెత్తాలి. ముఖ్యమైన నియమం ఏమిటి అంటే 25వ వచనం, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. మితంగా ఉండడం, అవాయిడింగ్ ఎక్స్ట్రీమ్స్. మన ఆలోచనల్లో మనం మితంగా ఉండాలి. మన మాటల్లో, మన బిహేవియర్, లైఫ్ స్టైల్, వీటన్నిటిలో మనం మితంగా, అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ఇతరులకు కనిపించాలి. ఇలా కనుక మనం మితంగా ఉండలేకపోతే మన ద్వారా క్రీస్తు కనపరచబడడు. తమని తాము హెచ్చించుకునే వారి ద్వారా సువార్త పని జరగకపోగా వారి ద్వారా సువార్త పని ఆటంకపరచబడుతూ ఉంది. దాని ఫలితం ఏమిటి అంటే అలా హెచ్చించుకునే వ్యక్తికి భ్రష్టత్వం కలుగుతుంది.